సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో డీప్ ఫేక్ వీడియోలు, బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్పై మెటా ప్రతినిధుల బృందంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీప్ ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉండే కంటెంట్కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని కూడా పేర్కొంది. భారత చట్టాలకు అనుగుణంగా మెటా మాధ్యమాలు ఎంత మేరకు నడుచుకుంటాయన్న దానిపై అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ రికమెండేషన్ అల్గోరిథంల గురించి కూడా ఆరా తీశారు. కంపెనీ ప్రతినిధులతో జరిపిన సమావేశాల ఫలితాలను సమీక్షించిన తర్వాత తదుపరి చర్యలపై కార్యాచరణను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా స్థానిక చట్టాలను పాటిస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. చర్చల్లో భాగంగా తమ ప్లాట్ఫామ్లలోని డీప్ ఫేక్లపై కేంద్రం వ్యక్తం చేసిన ఆందోళనపై మెటా స్పందించింది. అటువంటి కంటెంట్ను నిలిపివేసేందుకు తమ వద్ద పలు పరిష్కారాలు ఉన్నాయని కూడా తెలియజేసింది. ప్రధాని మోదీ విడుదల చేసిన ఓ వీడియో సందేశాన్ని ఫేస్బుక్ కొన్ని గంటల పాటు నిలిపివేసినందుకు సమన్లు జారీ చేయడంతో దాని మాతృ సంస్థ మెటా ప్రతినిధుల బృందం భారత్కు వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోని ఇతర కంటెంట్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. మెటా ప్రపంచ వ్యవహారాల హెడ్ జాయిల్ కంప్లైంట్ నేతృత్వంలోని బృందంతో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు అధికారులు చర్చిస్తున్నారు.